హలో ఎవ్రీవన్. సో, ఇప్పటిదాకా మనము ఈ లాజిక్ ఓవర్ సింటాక్స్ ఛానెల్‌లో ఓవరాల్ డీఎస్ఏని ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి వి స్టార్టెడ్ లైక్ బేసిక్ ఫండమెంటల్స్ నుండి ఇఫ్ ఎల్స్, స్విచ్, స్ట్రింగ్స్, అరేస్ అండ్ దెన్ సార్టింగ్, సెర్చింగ్, ద స్లైడింగ్ విండో, 2 మెథడ్ and maybe we have covered what do we say like recursion and all those like maybe if in case I miss say maybe yeah we have covered all those things, right? And at last we came at a such particular playlist which is most important or one more important, or you can say baga interviews lo hype ఉన్న topic which is backtracking. And జస్ట్ లైక్ ద అదర్ టాపిక్స్ ఏదైతే ఇనీషియల్‌గానే ఇది హైప్ అనిపించింది. అసలు ఇది ఏమీ లేదు అనేలాగా ఎట్లయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ట్రస్ట్ మీ బ్యాక్ ట్రాకింగ్ కూడా నీకు అంతే అనిపిస్తది. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఆఫ్ ద వీడియో ఇన్ దిస్ ప్లేలిస్ట్ పర్టిక్యులర్‌లీ మేక్ ష్యూర్ యూ ఆర్ హైలీ కంఫర్టబుల్ విత్ రికర్షన్. సో, బేసిక్‌గా మనకి రికర్షను ఖచ్చితంగా కావాలి. అట్‌లీస్ట్ నాకంత టైం లేదన్నా, నీ రికర్షన్ ప్లేలిస్ట్ నేను చూసాను. 31 వీడియోస్ నువ్వు పోస్ట్ చేసావు. నాకంత టైం లేదు. బట్ ఐ నీడ్ టు మేక్ క్విక్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఐ నీడ్ టు లెర్న్ బ్యాక్ ట్రాకింగ్ అంటావా? పర్ఫెక్ట్. మేబీ వాచ్ ఇనీషియల్ 5 to 10 videos to set up the recursion stuff to understand. Maybe like you will be getting a clear understanding about that, right? But I'm highly recommending you to check at least 20 of the videos to get a better understanding of the recursion. లేదు నాకు పర్ఫెక్ట్‌గా కావాలంటే జస్ట్ వాచ్ దిస్ థింగ్. రికర్షన్ బట్టి పట్టకుండా ఎన్ని లెవెల్స్ ఆఫ్ రికర్షన్, ఎన్ని లెవెల్స్ ఆఫ్ డెప్త్ అన్నా నువ్వు రాసే నాలెడ్జ్‌ని అక్కడ నేను చూపించాను. అండ్ అగైన్ ఇన్ ఎ రికర్షన్ ఫ్రమ్ వి హావ్ స్టార్టెడ్ వేర్ ఐయామ్ సేయింగ్ ద స్టేట్మెంట్స్ లైక్ రికర్షన్ బేస్ కండిషన్ ఫస్ట్‌లో ఉండాలనే దగ్గర నుండి బేస్ కండిషన్ లాస్ట్‌లోనే రాయాలి అనే క్వెషన్‌తో ఎండ్ చేశాను. సో ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ journey was there. So you will enjoy that recursion playlist a lot. And let's start our thing. And again I'm saying in this series initial 1 to 3 videos, maybe 1 to 3 videos సెటప్ చేస్తున్నా. థింగ్స్ అన్నీ ప్రాపర్‌గా సెటప్ చేస్తున్నా. మరి ఇది చూడకూడదంటే, ఇది చూడకపోతే ఈ 1-3 వీడియోస్ చూడకపోతే నువ్వు బ్యాక్ ట్రాకింగ్ నువ్వు బ్యాక్ ట్రాకింగ్ ఆపేయొచ్చు. సో ఐయామ్ సేయింగ్ ఇనీషియల్ 1-3 వీడియోస్ వర్ హైలీ క్రూషియల్. సో డోంట్ స్కిప్ దట్ వన్. అరే! ఈ క్వెషన్ ఈ క్వెషన్ పెద్దదని సో స్కిప్ చేయొద్దు. ఆల్రైట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాటెవర్ ఐయామ్ గోయింగ్ టు డూ ఇస్ జస్ట్ సెట్టింగ్ అప్ ద పేస్ అండ్ సెట్టింగ్ అప్ పేస్ ఫర్ బ్యాక్ ట్రాకింగ్. రైట్. అగైన్ నన్ను అడిగితే ఐల్ రివీల్ ఏదన్నా పాయింట్ వచ్చినప్పుడు ఐల్ రివీల్ వాట్స్ ద బ్యాక్ ట్రాకింగ్ వాస్. దెన్ యూ విల్ రియలైజ్ ఇదేం లేదు. జస్ట్ హైప్ మాత్రమే అనుకునేలాగా నేను క్రియేట్ చేస్తా. సో ట్రస్ట్ మీ. బట్ బిఫోర్ దట్ గైస్ లైక్ నేను చాలా ఎఫర్ట్ ఇచ్చి లైక్ హోల్ డేస్ నేను చేస్తున్నాను కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. ఆల్ ఐ నీడ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ లైక్ జస్ట్ టు మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసుకో, కామెంట్ చేసుకో. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ కంటిన్యూ దిస్ పార్ట్. ఎప్పట్లాగే ప్రతి ప్లేలిస్ట్ టాపిక్‌లా చేసేలాగా లెట్స్ స్టార్ట్ విత్ ఎ క్వెషన్. సో ఇప్పుడు నేను ఏ క్వెషన్ అడుగుతున్నానంటే, సపోజ్ we have a grid, or you can think of we have a matrix, and this time the matrix was maybe some m cross n or n cross n, whatever you can think of. Let's keep it as like square matrix like n cross n. All right, maybe you can think a double matrix, or maybe you can think or yeah, four size matrix, 1 2 3 4, and then 1 2 3 4. All right. So yeah, perfect. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, సపోజ్ నువ్వు ఇక్కడున్నావు అనుకో, అండ్ అగైన్ నువ్వు ఇక్కడున్నావు, అండ్ అగైన్ ఈ పోర్షన్‌లో కూడా ఇక్కడున్నావు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇలా నీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తే
ద థింగ్ విచ్ ఐ టోల్డ్ యూ మేబీ మన ఇంటి రోడ్డు మీద ఈ బొమ్మ గీశాననుకో, ఇట్లా పెట్టి గీసా, ఇట్లా పెట్టి గీశాను. ద థింగ్ విచ్ ఐ ఆస్క్ ఈస్ మేబీ ఇక్కడ నీకిష్టమైన ఫుడ్ ఉంది. ఆర్ సమ్ పోర్షన్ ఇక్కడుంది. సో, నీకేం చెప్పానంటే యూ జస్ట్ నీడ్ టు గో టు దిస్ పాయింట్. అంటే దీనిని రీచ్ అవ్వాలి. ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని నేను రీచ్ అవ్వాలి. అండ్ సేమ్ వే ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్. సేమ్ వే ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని రీచ్ అవ్వాలి. విచ్ మీన్స్ నిన్ను ఒక పర్టిక్యులర్ నంబరింగ్ ఇస్తే మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ నంబరింగ్ అండ్ జస్ట్ లైక్ బేర్ విత్ మీ. 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇలా ఇస్తే నిన్ను 1, 1 అనే పొజిషన్‌లో నుంచోపెడతా. ఎనీ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఎనీ ఆఫ్ ద n క్రాస్ n మ్యాట్రిక్స్ ఇచ్చిన 1, 1లో నుంచోపెడతా. ఆల్ యూ నీడ్ టు రీచ్ ఈస్ n క్రాస్ n. సో, టు రీచ్ ద క్వెషన్ ఈస్ దీన్ని రీచ్ అవ్వడానికి అరే నువ్వు చాలా వేస్‌లో ఎళ్ళొచ్చు. జస్ట్ ఇటెళ్ళొచ్చు, డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చు. బట్ ఐ యామ్ సేయింగ్ అలోడ్ మూవ్స్ ఏంటంటే అలోడ్ మూవ్స్ వర్ లైక్ రైట్ సైడ్ అండ్ డౌన్. అంతేగాని వి ఆర్ నాట్ అలౌడ్ టు మూవ్ అరే లెఫ్ట్, రైట్, టాప్, డౌన్. నో. దిస్ ఈస్ ద రిస్ట్రిక్షన్ దట్ ఐ హావ్ గివెన్. ఓకే. సో, అంటే ఇక్కడ నువ్వు చూడు డైరెక్ట్‌గా అరే నేను డయాగ్నల్‌గా ఎళ్ళిపోతాను. లేదా నేను రైట్‌కొచ్చి, లెఫ్ట్‌కొచ్చి కిందకెళ్తాను. నో. ఇట్లా కాదు. ద ఓన్లీ మూవ్స్ రైట్ అండ్ దెన్ డౌన్. దిస్ ఈస్ ఫర్ ద మూవ్స్. అంటే గివెన్ ఎనీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ నిన్ను 1 x 1 ప్లేస్‌లో నుంచోపెడతా. యువర్ టార్గెట్ ఈస్ టు రీచ్ n క్రాస్ n. అది రీచ్ అయ్యిద్దా లేదా అనేది నేను క్వెషన్ అడగట్లా. ఐయామ్ ఆస్కింగ్ హౌ మెనీ పాత్స్ వర్ దేర్? How many different paths were there to reach that n cross n thing? Alright, let's see this stuff. First, you need to remember this right and down. ఇవి మాత్రం మనకి అలోన్ మూవ్స్. కెన్ ఐ సే ఫస్ట్ ఇట్లా డౌన్‌కొచ్చా, రైట్ which takes one thing and then డౌన్‌కొచ్చా మేబీ ఐ విల్ యూజ్ వన్ మోర్ కలర్. డౌన్‌కొచ్చా, రైట్‌కొచ్చా అండ్ డౌన్‌కొచ్చా అండ్ రైట్‌కొచ్చా. ఆఫ్ కోర్స్ ఐ హావ్ 2 అండ్ దెన్ డౌన్‌కొచ్చా, రైట్ అండ్ దెన్ డౌన్. అది కూడా ఇంకో పాసిబుల్ మూవ్. ఇంకో పాసిబుల్ పాత్. సేమ్ పాత్‌లో ఎళ్తలా, డిఫరెంట్ పాత్‌లోకి వెళ్తున్నా. నెక్స్ట్ వాట్ వి హావ్ రైట్, డౌన్ and then right. This path I can take? Of course I can take. So total 4. And now what else we have? Can I have right, right, down? Okay, I have. And then what else I have? Right, down. This is what the path. So total how many I have? I have 6 paths. What about this thing? I can go right and then down. 1 path. And I can go down or right. 2 paths. So this is what. And what about this thing? Just look at it this one. I have 1 and then I have 2 and maybe 3 and maybe 4 and then like maybe I can have all the tech. Just look into this thing now. అరే 2 కంటే జస్ట్ 2 పాత్, 3 అంటే జస్ట్ మేబీ 6 పాత్ అని అంటావు. మరి ఇలా 4 ఇస్తే వాట్ అబౌట్ 5, వాట్ అబౌట్ 6, n క్రాస్ 6 క్రాస్ 6 అయితే మేబీ 10 క్రాస్ 10 అయితే హౌ బిగ్? That's where you need to come up with some programming thing to do that stuff, right? So now we will be handling this stuff. ఎలా చేయాలి? Alright. So let's understand this thing. Uh, let's look into this thing. Maybe how about alright. Just give me a okay. This is the thing, and this is our target. This is our target place. ఇప్పుడు చూడు, think in terms of this part like 1, 2, 3, 1, 2, 3. నా allowed moves right to down ఏ మాత్రం అంటున్నా. So how I need to come up with such an approach, or what approach I need to think so that I can ended up like doing all these things? Is it something like okay, ఇక్కడున్నప్పుడు నాకు ఆప్షన్స్ ఏంటి? ఆర్ ఎల్స్ థింక్ ఇన్ దిస్ వే. సమ్‌హౌ ఐ హావ్ ల్యాండెడ్ అప్ ఆన్ సమ్ అదర్ ప్లేసెస్. మేబీ యూ కెన్ థింక్ హియర్. సమ్‌హౌ ఎలా వచ్చాడనేది తీసేయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడుంటే ఈ పర్టిక్యులర్ స్క్వేర్ బాక్స్‌లో ఉంటే నాకున్న అలౌడ్ మూవ్స్ ఏంటి? ఐదర్ ఐ కెన్ గో రైట్ ఆర్ ఐ కెన్ గో డౌన్.
దట్స్ వాట్ ద థింగ్. అంటే రైట్‌కెళ్తే నాకొక పాత్ వస్తది. డౌన్‌కెళ్తే నాకొక పాత్ వస్తది. ఈస్ ఇట్ సంథింగ్ దట్ వే? విచ్ మీన్స్ కెన్ ఐ సే ఇక్కడుంటే గూడా అంతే. రైట్‌కెళ్తే ఒక పాత్ వస్తది. డౌన్‌కెళ్తే ఇంకో పాత్ వస్తది. బట్ జస్ట్ సీ ద బ్యూటీ, ఇక్కడ రైట్‌కెళ్ళే ఛాన్స్ లేదు. బికాజ్ అక్కడ ఎడ్జ్ ఉంది కాబట్టి. అండ్ వాట్ అబౌట్ దిస్ థింగ్? ఇఫ్ ఐ యామ్ బీయింగ్ హియర్, డౌన్‌కెళ్తే నాకొక పాత్ వస్తది. రైట్‌కెళ్తే నాకు పాత్ వస్తది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ డౌన్‌కెళ్ళలేను. ఇక్కడ రైట్‌కెళ్ళలేను. దట్స్ ద థింగ్. బట్ ఇఫ్ యూ సీ ఎనీ ఆఫ్ ద ప్లేస్, I have two possible ways to pick. Can I say that way? అంటే I can be any of the place of k comma k where k less than or equals to the n. I have two options that I can pick. Like maybe you can think a comma b because the positions different ఉండొచ్చు కాబట్టి. I can take right path and I can go in the right grid, right square box లో, or I can go down square box లో. సో సచ్ ఎ వే ఇఫ్ ఐ పాత్ దిస్ మేనర్ అంటే ప్రతి దాని దగ్గర ఐ హావ్ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద థింగ్ దట్ వీ నీడ్ టు గెట్ ఇన్ అవర్ మైండ్? ఆబ్వియస్లీ టు డీల్ విత్ దట్ వీ నీడ్ టు గో విత్ ద రికర్షన్ థింగ్. బికాస్ అరే ఎవ్రీ ప్లేస్ ఐ హ్యావ్ పాసిబిలిటీస్ కాంబినేషన్స్ ఆర్ లైక్ పాసిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్ ఒక పర్టికులర్ దగ్గర ఉన్నప్పుడు దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ రికర్షన్. దట్స్ వాట్ ఐమ్ సింప్లీ గోయింగ్ టు యూస్ హియర్. వెరీ బేసిక్ స్టఫ్. అంటే ఏం చేయాలి? జస్ట్ లుక్ దిస్ పార్ట్. Just I'm all the way starting from, maybe I can write here, all the way I'll start from 1 comma 1. Now down, maybe first see left side నేను down తీసుకుంటా, రైట్ సైడ్ లైక్ రైట్ పోర్షన్లో అనేది రైట్ తీసుకుంటా. సో డౌన్ అంటే ఏంటి? ఇక్కడున్న ఇది డౌన్కి వెళ్ళడం అంటే వాట్ ఇట్ విల్ బి లైక్ 1 comma 2, ఆర్ రైట్ సైడ్కి వెళ్తుంటే వాట్ ఇట్ విల్ బి డూ లైక్ 1 comma 2. అఫ్ కోర్స్ దిస్ ఈస్ 2 comma 1. దాట్స్ వాట్ రైట్. ఇక్కడ ఉంటే నౌ ఇక్కడున్నోడికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి? అరే అగైన్ 2. హీ కెన్ గో డౌన్, హీ కెన్ గో రైట్. డౌన్కి వెళ్తే 3 comma 1, ఆర్ రైట్కి వెళ్తే ఇక్కడ ఉన్నాడు ఇట్ గోస్ లైక్ 2 comma 2. దట్ ఈస్ వాట్. అండ్ అగైన్ నౌ ఇట్ గోస్ ఇన్ టు లైక్ 2 రికర్షన్ కాల్ అంటే విచ్ మీన్స్ జస్ట్ థింక్ ఇన్ టు దిస్ వే. యా నౌ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడున్నోడు 1 comma 2 అంటే ఇక్కడున్నప్పుడు, ఇక్కడున్నోడు ఇటు సైడ్ వెళ్తే ఇట్ విల్ బి లైక్ హీ కెన్ గో డౌన్ ఆర్ అప్. డౌన్కి వెళ్తే ఇట్ విల్ బి లైక్ 2 comma 2, ఆర్ రైట్ సైడ్కి వెళ్తే ఇట్ విల్ బి లైక్ 1 comma 3. అంతేనా? అండ్ నౌ if I do that way for all, just look at it this one 3 comma 1, he can go down, where down is not there, and he can go right, which means he can go to the place 3 comma 2. That's it. Pretty cool. అండ్ నౌ ఇక్కడ 2 comma 2 దగ్గర ఉన్నప్పుడు అరే హీ హ్యాడ్ 2 పాసిబిలిటీస్. ఒకటి కిందకి వెళ్ళడం ఏంటిది 3 comma 2, ఇంకోటి రైట్కి వెళ్ళడం విచ్ ఇస్ 2 comma 3. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతేగా, అదే 2 comma 2 వచ్చింది. సి ఇఫ్ ఐ ట్రావెల్స్ దిస్ థింగ్ ఇక్కడ ఏంటి డౌన్ రైట్ అండ్ దెన్ డౌన్ అండ్ దెన్ రైట్ డౌన్ రైట్, అంతే కదా. లెఫ్ట్ పొజిషన్లో ఉన్నది డౌన్ పికింగ్, రైట్ ఉన్నది రైట్ పికింగ్. జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. ఇక్కడ ఈ 2 comma 2కి ఎక్కడికి వచ్చాము, ఇక్కడ ఈ 2 comma ఎట్లా వచ్చాము? డౌన్ తీసుకొని రైట్కి వచ్చా. ఓకే, డౌన్ తీసుకొని రైట్కి వచ్చా. సో 2 comma 2 దగ్గర ఎండ్ అయ్యా. ఇక్కడ చూడు రైట్ తీసుకొని డౌన్కి వచ్చా, అగైన్ 2 comma 2 దగ్గర ఎండ్ అయ్యా. రైట్ తీసుకొని డౌన్కి వచ్చా, అగైన్ 2 comma 2 దగ్గర. ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ 3 comma 2 ఉంటే అఫ్ కోర్స్ ఇక్కడ కూడా అంతే. అగైన్ ఇక్కడ 2 comma 3 పికింగ్ ఉంటే ఇక్కడ కూడా అంతే. దట్స్ ఇట్. అంతే కదా. ఇది ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ దెన్ వాట్ అబౌట్ దిస్ 1 comma 3? జస్ట్ లుక్ ఎట్ దిస్ 1 comma 3. అరే ఇఫ్ ఈ దేర్ రైట్ తీసుకోలేను బట్ డౌన్ తీసుకోవచ్చు, విచ్ మీన్స్ రైట్ లేదు. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ 2 comma 3. ఇట్ రిసైడ్స్ 2 comma 3. జస్ట్ లైక్ బేర్ విత్ మీ. లైక్ ఇదే వీడియోలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిపోతాయి. అండ్ నౌ సి ఇఫ్ ఐ టేక్ దిస్ వన్ 3 comma 2, అది డౌన్కి వెళ్ళలేదు. It has only one option to go right side, which means 3 comma 3. Where? This is the thing exactly I need. Cool enough. Which is ఇదేంటిది రైట్ సైడ్కి వచ్చింది via right side. And what about this 3 comma 2? Again 3 comma 2 ఉంటే రైట్ సైడ్ మాత్రమే. So by picking right possibility again I reach 3 comma 3.
వెరీ గుడ్. అండ్ దెన్ ఐ వాజ్ ఎట్ 2, 3. ఇప్పుడు రైట్ లేదు, ఓన్లీ డౌన్ మాత్రమే. సో డౌన్ నుండి 3, 3కి వెళ్తున్నాను. వెరీ గుడ్. అండ్ అగైన్ 3, 3కి ఉండి 3, 3కి రీచ్ అవుతున్నాను అగైన్ బై పికింగ్ డౌన్. 2, 3లో ఉన్నాను, విచ్ మీన్స్ 2, 3లో సారీ, దిస్ ఈస్ 3, 2 కదా, 3, 2 అంటే ఇక్కడ. సో దిస్ గోస్ లైక్ రైట్ పార్ట్. 2, 3 అంటే అగైన్ ఇక్కడ 2, 3 ఉంది. సో కెన్ ఐ రైట్ దిస్ పార్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ హియర్ విచ్ ఈస్ 3, 3 ఐ కెన్ సే. వెరీ కూల్. అండ్ నౌ సీ 2, 3 సమ్‌వేర్ ఇక్కడ ఉంది. సో ఇదే దాన్ని నేను ఇక్కడ రీయూజ్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా రీయూజ్ చేసుకోవచ్చా? విచ్ ఈస్ డౌన్ అండ్ 3, 3. హౌ మెనీ వేస్ దట్ ఐ హావ్? 1, 2, 3, 4, 5, 6. That's it. So using recursion, can I write this thing? The moment I have reached 1 or 3, 3, I'll return 1. If in case 3, 3 కాకపోతే maybe you can take this one. 3, 2లో ఉన్నప్పుడు డౌన్‌కి వెళ్తుంటే ఏమొస్తుంది? అరే there is no wall. So I'll return 0. So whatever the answer I'm getting, once I reach, I'll return 1. ఫ్రమ్ మై రైట్, ఫ్రమ్ మై లెఫ్ట్ ఏదైతే సొల్యూషన్ వస్తుందో లెఫ్ట్ ప్లస్ రైట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వస్తాయి. సో ఓవరాల్ ఎవ్రీ ప్లేస్లో లెఫ్ట్ సైడ్ నుండి తీసుకున్న పాత్ అంతా, రైట్ సైడ్ నుండి తీసుకున్న పాత్ అంతా సమప్ చేసేస్తే టోటల్ పార్ట్స్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఆల్సో, లైక్ లెట్స్ పిక్ దిస్ పార్ట్. నౌ ఈ పర్టికులర్ పార్ట్ని తీసుకొని ప్రాపర్గా దాన్ని జస్ట్ చూస్తే బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మేబీ ఐ విల్ అరేంజ్ దిస్ స్టఫ్. లెట్స్ రైట్ దిస్ పార్ట్ అగైన్. అగైన్ నా రైట్ ఇక్కడ ఉంది అండ్ 1, 2, 3, 1, 2, 3 కదా. నౌ లెట్స్ సీ దిస్ థింగ్. ఇఫ్ ఐ పిక్ వన్ సొల్యూషన్, మేబీ వీ కెన్ థింక్ దిస్ పార్ట్. దీనికి మనం త్రూ వయా ఆ రూట్కి వెళ్ళి ఇక్కడికి వస్తే ఓకే, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ 1 and it saying go down. Okay, I'm going down. Then it says go right. Okay, I'll go right. Then says go right again. It says go right. And then says go down. It says like go down. It was reaching. Ante if you see only one path of it recursion, can I say this is like one single path to reach that position? ఈ ఎంటైర్ రికర్షన్ ట్రీలో ఏ సింగిల్ లేనికి థింక్ ఇది రోడ్ అనుకో, జస్ట్ థింక్ దిస్ యాజ్ లైక్ ఎ రోడ్. ఇక్కడ స్టార్ట్ అయిన దాంట్లో ఇక్కడ డివిజన్ చేసే ప్రతిదీ రోడ్ వేస్ అనుకుంటే టు రీచ్ దీస్ ఎండ్ పాయింట్స్ ఒక్కొక్క ఎండ్ పాయింట్ ఒక్కొక్క పాత్ని రిఫ్లెక్ట్ చేస్తుందా? సో విచ్ మీన్స్ కెన్ ఐ సే దిస్ వర్ ఎగ్జాక్ట్లీ మేకింగ్ వాట్ ఎవర్ వీ వాంట్. That's it. And straight away we will code this up. See, again, getting up for the backtracking and don't think, okay, ఇది backtracking ఏమో ఇప్పుడు రివీల్ చేస్తాడు. Don't. Cool. We'll go a bit slow up. Just like we have done so many concepts like already ఎలా అయితే చేసాం ఇక్కడ కూడా అంతే. But yeah. First we will implement this stuff and the same way it will be having for 2 also, all the stuff, right? First we will implement, then we will make some more discussion on to this part, right? So ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకసారి ఫాస్ట్ గా కోడ్ చేసేద్దాము. అండ్ బై ద వే అగైన్ ఈ పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి చాలా ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. సో దాట్స్ వై దీస్ వర్ లైక్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. ఆల్రైట్, సో the load moves again right and down. First we will code this up, and by the way we can code it up in like many multiple ways. First 1, 1 నుండి స్టార్ట్ చేసి 3, 3కి వెళ్ళచ్చు, or like you can think in terms of like reverse way. What if I'm giving only 0, 0 as my starting portion, or like we know then, or what we can say, నేను ఇనిషియల్ గా దీన్ని 3 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, 1 అనుకోవచ్చు, whatever we can think it, right? 3, 2, 1 ఇట్లా అనుకుంటే, ఇన్ కేస్ ఇట్లా అనుకుంటే it will be easiest to make in terms of 0. అలా కాదు, if you need to think in terms of like 1, 1 ఇవ్వాలి అనుకుంటే extra parameters ని పాస్ చేయాల్సి వస్తుంది. Alright, so maybe yeah. First I'll code it up in this way only, then you'll be getting why I'm saying these top things. Alright, so and by the way, say this thing, to do this thing literally do we need మనకి మ్యాట్రిక్స్ కావాలా, or do we need any array, 2D array కావాలా to do this thing? Literally no. Why? Just say any of the portion లో ఎక్కడన్నా కానీ 2D మ్యాట్రిక్స్ ని యాక్సెస్ చేసామా,
యాక్సెస్ చేసామా? చేయలా. దెన్ వై వి నీడ్? అరే జస్ట్ ఎక్కడ, ఏ రోలో, ఏ కాలమ్‌లో ఉన్నానని తెలిస్తే చాలు. అలాంటప్పుడు నాకు మ్యాట్రిక్స్ ఎందుకు? సో, వి డోంట్ నీడ్ మ్యాట్రిక్స్ ఎనీమోర్. సో, కెన్ ఐ జస్ట్ సే my n cross n or the given n value whatever it is, maybe it is for 3. So now I'll start my row from 0 and my column from 0, or I'll start from 1 by the way, and the same stuff 1. And what I need to do, number of parts that we have, so it will be like public static, maybe int we can say, and parts, or write down parts. And what I need my n, and I need my start row, and I need my column. That's what we need. Pretty cool. And I'm just calling that write down part. We'll be having n and we'll be having this part. Okay, so ఇప్పుడు నేనేం చేస్తున్నాను, just see, I'll start all the way 1 1 and I reach this part. So every time I have two possible. అదేంటిది, ఒకటి నేను రైట్ సైడ్ డౌన్కి వెళ్ళచ్చు. డౌన్ అంటే వాట్ ఐ నీడ్ టు డూ, ఫ్రమ్ మై కరెంట్ పొజిషన్, ఆర్ ఇఫ్ యూ పిక్ ఎనీ ఆఫ్ ద పొజిషన్, if you pick any, if I'm being here any of the position, just డౌన్కి వెళ్తున్నాను అంటే రైట్ యొక్క, ఐ మీన్ రో, థింక్ దిస్ యాజ్ లైక్ రో, దిస్ యాజ్ లైక్ కాలమ్. ఈ రో అనే దాని యొక్క వాల్యూని +1 చేయడమేనా. అండ్ డౌన్కి వెళ్తున్నామంటే, రైట్కి వెళ్తున్నామంటే just row nasties నుంచి కాలమ్ని +1 చేయడం. దట్ ఈస్ వాట్ వి జస్ట్ నీడ్ టు డూ. సో విచ్ మీన్స్ డౌన్కి వెళ్తున్నానంటే రోని +1 చేసి కాలమ్ని అంతే ఉంచాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ పాత్ దట్ ఐ నీడ్ టు గో. అదర్వైజ్ ఈ పర్టికులర్ రో కాలంలో ఉన్న పొజిషన్ నుండి నేను రైట్కి వెళ్ళచ్చు. విచ్ మీన్స్ బై కీపింగ్ మై రో సేమ్ బట్ కాలమ్ యాజ్ +1. Perfect. And if I'm doing this way, what is the thing that I need to handle extra? It can be the case, ఇలా వెళ్తుంటే, can I say, like, think now edge cases. ఈ హోల్ ఎక్కడున్నా ఓకే, బట్ వాట్ అబౌట్ ఇక్కడ ఉంటే నేను డౌన్కి వెళ్ళలేను. మై 1 2 3 గాట్ ఫినిష్, 1 2 3 గాట్ ఫినిష్. ఆర్ ఇక్కడ ఉంటే నేను రైట్ సైడ్కి వెళ్ళలేను. డూ వీ నీడ్ టు హ్యాండిల్ దీస్ ఎడ్జ్ కేసెస్? సో కెన్ ఐ సే, ఇఫ్ మై రో ఈస్ గ్రేటర్ దాన్ మై n, విచ్ మీన్స్ గ్రేటర్ దాన్ 3 అయితే, ఆర్ మై కాలమ్ గ్రేటర్ దాన్ n అయితే, అరే నో, ఆ పాతే లేదు, డోంట్ గో టు దట్ పార్ట్, ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ పాత్. అలా కాకుండా ఇన్ కేస్ మై రో ఈక్వల్స్ టు n అయితే, ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ రీచ్డ్? నో. దాంతో పాటు నా కాలమ్ కూడా nలో ఉండాలి. పర్ఫెక్ట్. రో n అయితే సరిపోదు, కాలమ్ కూడా n అవ్వాలి, 3,3లో ఉండాలి. ఇఫ్ ఇట్ సో, దట్ ఈస్ ద ప్లేస్ విచ్ ఐ నీడ్ టు డూ. అండ్ బై ద వే గైస్, లైక్ ఎవరైతే రికర్షన్ కంప్లీట్గా చూస్తుంటారో, ఇది అన్న మరి చిన్న క్వశ్చన్స్ చెప్తున్నామన్నా అనిపిస్తుంది, బట్ ప్లీజ్ ట్రస్ట్ మీ, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో ఈ ప్లేలిస్ట్ని, వాళ్ళు కూడా పేస్ సెట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఆల్రైట్, సో వాట్ ఐ నీడ్ టు డూ, ఐ జస్ట్ కెన్ ఐ సే ఇది డౌన్ పాత్ తీసుకున్న ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్, ఇది రైట్ పాత్ తీసుకున్న ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్. ఏంటిది అంటే, సపోజ్ ఇక్కడ ఉంటే నేను డౌన్గా, అంటే ఈ పర్టికులర్ పోర్షన్లో ఉండి డౌన్గా తర్వాత ఏదైతే కంప్యూటేషన్ ఉందో అదంతా చేసిన సొల్యూషను, రైట్గా వెళ్ళిన తర్వాత వచ్చిన హోల్ సొల్యూషన్స్ ఇక్కడికి వస్తే, what I need to do, I just need to add it up. So I need to add my down path and my right path. I just need to return those paths. That's it. Very easy. There is not like fancy stuff that I like saying అరే నాకు అర్థం కావట్లేదు అనుకునే దానికి ఏమీ లేదు ఇక్కడ. ఆల్రైట్, సో అయిపోయింది. ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. అండ్ యా, వి నీడ్ టు, ఇక్కడ ఎంత రావాలి మనకి, వి నీడ్ టు గెట్ ఇట్ యాస్
6, right? So yeah, now we will see 6 వస్తుందా లేదని చూద్దాము. And if we are getting it as 6, 4 కి, 5 కి, 7 కి, 8 కి, 10 కి, whatever it is, we'll be getting the same thing. And just look into this part. What about if we keep 5? If we keep 5, like which means 5 cross 5 grid ఉంటే how many paths that we can reach from all the way 1, 2 to 5, 5? 70 ways. Just think about 70 ways. Is it possible, like manual గా దీన్ని చెక్ చేసే పాసిబిలిటీ ఉండిద్దా? 70 పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే 7 పెడితే జస్ట్ విల్ సీ 924 పార్ట్స్ ఉన్నాయి జస్ట్ ఫర్ 7 స్టెప్. ఆల్రైట్. So yeah, and see why I'm saying this, not to take n value, why to take in terms of like reverse manner అనేది, if in case ఇచ్చిందే వాడు reverse లో ఇస్తే, maybe if he starts from 7 అయితే, in case 7 తో స్టార్ట్ చేయాలనుకుంటే, we no longer needed this stuff, right? we no longer needed this stuff. and ఇక్కడ నేను దీన్ని కూడా పాస్ చేయకలేదు. సో ఇప్పుడు 7 నుండి సో ఇన్ కేస్ ఇప్పుడు నేనేమనుకున్నా, మేబీ ఇఫ్ యూ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ 3, సో 3 2 1 అనుకుంటా, 3 2 1 అనుకుంటా. సో ఎక్స్ట్రా పారామీటర్ పాస్ చేయగల. నా ఇప్పుడు 3 cross 3లో ఉన్నా, ఐ నీడ్ టు రిటర్న్ 1 cross 1. 1 cross 1లో ఎప్పుడు ఉంటే నేను అప్పుడు రిటర్న్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. జస్ట్ వీఆర్ రివర్సింగ్ దోస్ నంబరింగ్ థింగ్. సో ఇప్పుడు ఏమైతే ఇన్స్టెడ్ ఆఫ్ ఇది కాకుండా 1 cross 1లో ఉంటే వీఆర్ డన్ విత్ దట్. అండ్ నౌ ఐ డోంట్ హ్యావ్ టు లైక్ జస్ట్ పారామీటర్స్ని సేవ్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడు 1 కన్నా తక్కువ ఉంటే, 1 కన్నా తక్కువ ఉంటే, ఇక్కడ చూడు 1 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఇన్వాలిడ్ పార్ట్. 0కి వెళ్తే మేబీ ఇక్కడ +1 చేస్తాం. సి ఇక్కడ ఇప్పుడు ఏమైంది, రైట్ సైడ్ అంటే ఇఫ్ ఐమ్ బీయింగ్ హియర్ రైట్ సైడ్ అంటే ఇప్పుడు కాలమ్ని -1 చేయాలి. డౌన్కి వెళ్తున్నానంటే రోని -1 చేయాలి, నాట్ +1. సో వాట్ ఐ నీడ్ టు డూ, రో -1 అండ్ కాలమ్ -1. అండ్ ఇన్ కేస్ ఆఫ్ దాట్ అంటే, ఇన్ కేస్ నా రో ఈక్వల్స్ టు 0 అయినా లేదా నా కాలమ్ ఈక్వల్స్ టు 0 అయినా, ఐమ్ మేకింగ్ దాట్. దట్స్ ఇట్. వెరీ ఈజీ స్టఫ్. సో నౌ వీ విల్ రీరన్ ఇట్. అండ్ మనకి అవుట్పుట్లో ఎలాంటి చేంజ్ అవ్వదు. వీ నీడ్ టు గెట్ 924 అగైన్. దట్స్ ఇట్, వీ గోట్ 924. పర్ఫెక్ట్. అండ్ నౌ యూ టేక్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్ హౌ యూ కెన్ ప్రింట్ దిస్ పాత్. సో ఇప్పుడు ఎన్ని వేస్ అని ఉంది కదా, నాకు ఎన్ని వేస్ అనే కాదు, నాకు ఆ పాత్ కూడా కావాలి. రైటా, లెఫ్టా, డౌనా, ఐ నీడ్ దట్ పాత్. హౌ యూ కెన్ డూ దిస్ థింగ్. ఇఫ్ యూ వాచ్ మై రికర్షన్ ప్లేలిస్ట్, ఇట్స్ లైక్ పీస్ ఆఫ్ కేక్. ఏముంది, జస్ట్ డౌన్కి వెళ్తే ఒక ఎక్స్ట్రా స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్లో డౌన్ అనేది కలుపు. రైట్కి వెళ్తుంటే టిల్ దట్ పాయింట్ ఆఫ్ ద స్ట్రింగ్ వాట్ ఎవర్ ద పాత్ యూ గాట్, జస్ట్ అటాచ్ టు దాట్. అండ్ ఎట్ ఎండ్ ఆ పాత్ని బేస్ కండిషన్లో ప్రింట్ చేయి. దట్స్ ఇట్. సో వెరీ కూల్ స్టఫ్. లైక్ యా, అసైన్మెంట్ కూడా అక్కర్లేదు దానికి. సో మేబీ ఐ కెన్ పాస్ అన్ ఎంప్టీ స్ట్రింగ్ ఓవర్ హియర్. సో ఇక్కడ నేను ఆ ఎంప్టీ స్ట్రింగ్ని క్యాచ్ చేయొచ్చా, మేబీ ఐ కెన్ సే ఇట్ యాజ్ పాత్ నౌ. సో బై ద వే ఐ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ దిస్ స్టఫ్, రైట్? సో లెట్స్ బ్యాక్ టు మన కోడింగ్ స్టైల్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ వాట్ ఐ నీడ్ టు డూ ఓవర్ హియర్ అండ్ వాట్ ఐ నీడ్ టు డూ హియర్. అరే డౌన్ పాత్కి తీసుకుంటే టిల్ దాట్ పాత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్, టు దాట్ ఐల్ బి యాడింగ్ డౌన్. Until that path I'll be adding right, because right కి తీసుకుంటే, and instead of returning 1 over here I just need to, or yeah, I'll return this stuff, or and we can think in terms of we can print this stuff, both రెండు చేద్దాము. ప్రింట్ చేసి at last total number of ways ఉన్నాయి, అది ప్రింట్ చేద్దాము. It's fine. That's it. So instead of not only having how many paths, while going that path నేను by the way, ఓకే, 7 తీసుకున్నాము. లెట్స్ మేక్ ఇట్ యాజ్ 3. వెరీ ఈజీ టు అండర్స్టాండ్, రైట్? బికాస్ విల్ బి గెటింగ్ ఓన్లీ 2 పార్ట్స్. లెట్స్ చెక్ దట్ స్టఫ్. ఆల్రైట్, సి ఏమేమి వచ్చినాయి ఇక్కడ మనకి. మేబీ ఐల్ కాపీ దిస్ స్టఫ్ అండ్ ఐల్ ట్రై టు పేస్ట్ ఓవర్ హియర్. యా, మేబీ I'll take one more step and I'll paste over here. Let's see ఈ వచ్చినవి మనకి ప్రాపర్గా వ్యాలిడా కాదా అనేసి. ఆల్రైట్, జస్ట్ సీ, ఇమాజిన్ వీ హ్యావ్ గ్రిడ్. ఫస్ట్ ఏం చెప్తుంది, అరే డిడిఆర్ఆర్, ఫస్ట్ గో డౌన్ ఆర్ఆర్ విచ్ ఈస్ అ ప్రాపర్ థింగ్. నెక్స్ట్ డిఆర్ go down and right which is perfect, and drrd, see, go down right down which is perfect. And what it's saying, rdrr, right down r,
which is perfect. RD, RD. So write down, which is perfect. RRDD, RRDD. Perfect. We have got all the parts. That's it. And that's how you need to print. Not only this. See, ఏ క్వశ్చన్ కైనా కాదు, ఏ క్వశ్చన్ కైనా ఆల్ ద వే ఒక పాత్రలోకి వెళ్తున్నప్పుడు నేను సమ్ డేటా స్టోర్ చేసుకోవాలంటే అండ్ భయ అది నెక్స్ట్ పారామీటర్స్కి పాస్ చేసుకోవాలంటే దిస్ ఇస్ హౌ యూ విల్ హ్యాండిల్. రైట్. No. Let's make this into bit better stuff. Maybe. Yeah, we will do this stuff now. Whatever we have done is like n cross n, right? Is it whatever we have run? I think definitely n cross n ke work aida. What about we have n cross m? Now what about this part? Like what about m cross n? Mari pudi work avada? Are perfectly work aidi. Just see, now this will be like 3 2 1 and this will be like 4 3 2 1. Just give what is my m value, just give what is my n value. Now instead of this stuff, what I need to make, are less than 0 వస్తే రైట్ సైడ్ 0 వస్తే స్టిల్ వ్యాలిడ్ కేసెస్, ఇన్వాలిడ్ కేసెస్ అనే, బట్ ఇన్ బిట్వీన్ ఇక్కడ స్టిల్ 1 దగ్గర ఉంటేనే 1 దగ్గర ఉంటేనే 1 దగ్గర ఉంటేనే ఐ హ్యావ్ రీచ్డ్. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమ్ కదా, ఎలాగ థింగ్స్ మారవు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ కోడెడ్ అది n క్రాస్ nకే కాదు, m క్రాస్ n కూడా వర్క్ అవుద్ది. జస్ట్ వీ విల్ హ్యావ్ ఎ లుక్, జస్ట్ వీ విల్ జస్ట్ మేక్ ఎనీ చేంజెస్ ఫర్ దే, అది చిన్నగా చేంజ్ చేద్దాము. So now this should not be this case, 4 columns for there. And do I need to change any of the other things? Perfectly not, I guess. That's it, because row equals to 0 అంటే 0 ట్యాకిల్ చేసాము, 1 cross 1 దగ్గర ఉన్నప్పుడు పర్ఫెక్ట్ వ్యాలిడిటీ వస్తుంది. అండ్ విల్ ఇట్ బి లిటరలీ హ్యాండ్లింగ్ అంటే లిటరలీ ఇట్ విల్ హ్యాండిల్. లెట్స్ సీ హౌ మెనీ more paths that we are going to handle. See 10 paths ఉన్నాయి totally. Let's verify. నిజంగా 10 ఏనా లేదా will it are we missing any other stuff అనేది. Let's take this up. Maybe we'll go one more stuff and yeah, we'll paste this up and we will see. All right. So and by the way, we don't need this much. It feels like heavy. And 1 2 3 and then 4 1 2, that's it. And all over there we are at here and I'm at here. And now see, down right, and one path is down, and see, down right, right. This is done. See, this done and this done. If you see, అదొక ప్యాటర్న్ లో కవర్ చేస్తుంది. ఫస్ట్ డౌన్ సైడ్ ఇవన్నీ కవర్ చేస్తుంది, నెక్స్ట్ డౌన్ తో వచ్చిన రైట్ సైడ్. సి అండ్ దెన్ if I correct, then this will be like down right, down. Of course it is done. And down right, down. And then it will be like down right. Of course. And then see, right, down. And then it goes right this part, and then it goes right this part, and then it goes right, down, and then all the way. Of course it is covering. And అలా కాదన్నా ఇక్కడ మెన్షన్ చేసిన ఒక ఎక్స్ట్రా పాత్ మిస్ అవుతుందామంటే జస్ట్ కామెంట్ చెయ్యి, we will see what is that path, what is the new path that I'm missing. All right. So yeah, maybe let's stop at this particular point, and in the next video we will see if this is the grid that we have, or how many rows it can be, it doesn't matter for us, and how many columns it was doesn't matter for us. If this is the case, till now ఇప్పుడు ఏం చేసాము, we have started all over here and our target is to reach here కదా. ఇప్పటిదాకా ప్రతిదీ సాఫీగా ఉంది. What if we have a blockage over here, which means ఈ particular grid ని నువ్వు తీసుకోలేవు. What if we have a blockage over here? What if I have a blockage over here? What if I have a blockage over here? We will tackle this sort of question in the next video, which is more interesting to that. All right. So that's it for this video. In the next video, we will see how to handle this stuff. And alright, so ఇప్పుడు మనం అదే కోడ్ని పైథాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. ఇట్స్ ప్రిటీ సింపుల్. జస్ట్ రోని కాలమ్ని నేను పంపిస్తున్నాను, అండ్ దీస్ వర్ మై ఇన్వాలిడ్ కేసెస్. జస్ట్ అది గ్రిడ్, వాట్ ఎవర్ మై గ్రిడ్ రో క్రాస్ 3, జస్ట్ బికాస్ వీ హ్యావ్ స్టార్ట్ 3 to 1 అది అవుట్ సైడ్కి వెళ్తే, విచ్ మీన్స్ మైనస్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఇట్ రీచ్ కాలమ్ 0 or row 0. So these were my invalid cases. అలా కాని పక్షాన I'll be returning అరే దిస్ ఈజ్ మై పాత్, because of that, because this is a valid. Again, ఇది ఒక బేస్ కండిషన్, ఇది ఒక బేస్ కండిషన్, but one is valid and one is invalid stuff. So I'll be printing here. Meantime, I can
go to the down path. So while going down, I'm just adding my string to that, or when I'm going right, I'm just adding to that. From the particular point ఎక్కడైనా కానీ ఇక్కడ డౌన్కి వెళ్ళచ్చు, రైట్కి వెళ్ళచ్చు, అది పాసిబుల్ పాత్ అయితే. ఇట్ ఈస్ కూల్ స్టఫ్. అండ్ దెన్ కింద నుండి బికాజ్ ఇది ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి డౌన్కి వెళ్తిన తర్వాత ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది నాకు ఒక రకంగా వస్తుంది, రైట్కి వెళ్ళిన తర్వాత ఎన్ని పార్ట్స్ అనేది నాకు వస్తున్నాయి. సో ఐమ్ జస్ట్ క్లబేటింగ్ అప్, లైక్ సమింగ్ అప్, దాట్స్ ఇట్. సో అగైన్ we need to get 10 parts if we run perfect. So I hope ఈ వీడియో నీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ సీ హౌ టు డూ విత్ దట్ sorry blockade stuff. So that's it for this video. Thank you.